గుంటూరులో కోవిడ్ ఫైటర్స్ బృందానికి ప్రముఖ వ్యాపారవేత్త త్రిపుర మల్లు అరుణ్ కుమార్ సుమారు 5 లక్షల విలువైన నూతన వాహనాన్ని బహుకరించారు. అంకమ్మ నగర్లోని మహిళా సాధికారత కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి అన్నార్థులకు పంచిపెట్టేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. నేను 20 సంవత్సరాల క్రితం ఒక 400 అడుగుల షాప్లో కూర్చున్నాను. నేను పబ్లిక్ వచ్చారు, ఇచ్చారు, సంపాదించుకున్నాను నేను. సో దట్ ఈస్ ఆల్ ఇన్ ద గేమ్. మనం క్రమశిక్షణగా మన ఆలోచనలు కనుక వ్యక్తీకరించి మనం కనుక చేసే పనులు కనుక డిసిప్లిన్గా చేసేటైతే వాట్ ఈజ్ స్టాపింగ్ ఈజ్ ఓన్లీ అవర్ ఆలోచన. మనం ఇంతవరకే చేస్తామంటే ఇంతవరకే చేస్తాం. సో నేను ఈరోజు లక్ష్మణ్ రెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి చెప్తున్నా, నా సజెషన్ ఏంటంటే యు అప్లిఫ్ట్ యువర్ ఐడియాస్. మీరు వేలల్లో ఆలోచిస్తుంటే లక్షల్లో ఆలోచించండి, లక్షలు వస్తాయి మీకు. ఆయన పక్కన ఉన్నాడు, ఆయన డిజిటల్ టెక్నాలజీలో ఆయన మీ ఎక్స్ప్రెషన్స్ మీరు చేయాల్సినవి కరెక్ట్ అయిన భావాలతోటి కరెక్ట్గా కనుక ఎక్స్ప్రెస్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చు. నేను ఉన్న 100 మందిలో నేను ఒక్కడనే ఈ మాత్రం కొద్దిగా చేయగలుగుతున్నా అంటే ఈ 2 నెలల్లో నాలాగా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ప్లాట్ఫామ్. లక్ష్మణ్ రెడ్డి గారు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఆయన త్రూ అవుట్ లైఫ్ బ్యూటిఫుల్గా చేస్తారు. వాళ్ళ అనుచరులు ధనంజయ రెడ్డి గారు కానీ, నేస్తం కానీ, వీళ్ళందరూ కలిసికట్టుగా విడివిడిగా ఉన్నాయి కానండి వాళ్ళ సంస్థలు, బట్ ఆలోచనలన్నీ ఒకటే వాళ్ళవి. దే కెన్ డూ మిరకిల్స్ అండ్ దెన్ వీ నీడ్ మిరకిల్స్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కోవిడ్ ఫైటర్సు అది నిరూపించారు, వాళ్ళు మిరకిల్స్ చేయొచ్చు ఇట్లా అని. సో దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు, మేమందరం కలిసి మీకు ధన్యవాదాలు కలిపి. మీ టీం ఒక ఫెంటాస్టిక్ టీం. భగవంతుడు అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే భగవంతుడు. అంటే మనం ఏ మతం అయినా ఒక్కొక్క మతంలో ఒక దేవుడిని పూజిస్తాము. అందరూ ఏంటంటే ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మనకు భగవంతుడు గుర్తొస్తాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే భగవంతుడు. ఈరోజు అటువంటి భగవంతుడు మరి త్రిపుర మల్లు అరుణ్ కుమార్ గారు వేదికపై ఉన్నారు. చెప్తాను సార్. అయితే వాళ్ళు భక్తులు సార్. కోవిడ్ ఫైటర్స్ భక్తులు లాంటి వారు, అరుణ్ కుమార్ గారు లాంటి వారు భగవంతుడు లాంటి వారు, లక్ష్మణ్ రెడ్డి గారు పూజారి లాంటి వారు. భక్తుల యొక్క కోరికల్ని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి సాధించుకొని వస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు సాధించుకొని వస్తారు. మిగతా పూజారి లాంటి వాళ్ళు కాదు అనమాట. ఆయన ప్రతి ఒక్కటి కూడా సాధించుకొని తిరిగి వస్తారు అనమాట. అటువంటి పూజారి ఆయన. కాబట్టి ఆయన లేకుండా, లక్ష్మణ్ రెడ్డి గారు లేకుండా ఇవన్నీ సాధ్యపడవు. కాబట్టి భగవంతుడు ఉన్న భక్తులున్న కూడా మధ్యలో పూజారి అనేది చాలా అవసరం. అటువంటి ఆ కాంబినేషన్ ఇక్కడ అద్భుతంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం నిర్వహించుకోగలుగుతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా అరుణ్ కుమార్ గారికి, ఆ తర్వాత లక్ష్మణ్ రెడ్డి గారికి, ఆ తర్వాత కోవిడ్ ఫైటర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఒక దశాబ్ద కాలం క్రితం ప్రారంభమైన ఈ ట్రస్ట్ ఇప్పటి వరకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యధిక పేదలకి అండగా నిలుస్తుంది. ప్రధానమైనది కోవిడ్ టైంలో 2500 మంది మరణిస్తే వారందరికీ దహన సంస్కారాలు దగ్గరుండి చేయటం. కానీ అంతటితో ఆగకుండా ఇప్పటికీ అనాథ శవాలకు కానీ, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చనిపోయి ఆ మార్చుల్లో ఉన్న వాళ్ళకి కానీ, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి కానీ, ఇలా మొత్తం లెక్కేస్తే సుమారు 7000 దహన సంస్కారాలు కోవిడ్ ఫైటర్స్ ట్రస్ట్ చేయగలిగింది. 40 మంది ముస్లిం యువత కులము, మతము, వర్గము ఇవేమీ చూడకుండా ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది మహా కార్యక్రమం, ఇది ఒక పుణ్య కార్యక్రమం, ఇది చేయాలని చెప్పి పట్టుదలతో చేస్తూ ఉన్నారు.
వారందరితో ఆగలేదు. ఎక్కడైతే అన్నం మిగిలిపోతుందో ఆ అన్నాన్ని సేకరించి అవసరమైన చోటుకి తీసుకెళ్ళి మామూలు పేదలకి, అవసరమైన వాళ్ళకి ఆకలి తీరుస్తున్న పరిస్థితి. ఆ వాహనం చెడిపోయి గత 2-3 నెలల నుంచి ఆ కార్యక్రమం మూలన పడింది. ఆ సందర్భంగా పెద్దలు తిరుపతిమల్లి అరుణ్ కుమార్ గారికి ఈ విషయం తెలియజేయగానే వెంటనే ఏమాత్రం సంకోచించకుండా నేను ఆ వాహనం కొనిస్తాను, మీరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పని ధైర్యం ఇచ్చారు. 5,15,000 రూపాయలతో ఆ వాహనాన్ని, కొత్త వాహనాన్ని కొనివ్వటం, మరొక 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వాహనానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి గుంటూరు నగరంలో ఏ ఫంక్షన్లో అయినా, ఎక్కడైనా ఆహారం మిగిలి ఉంటే వాటిని వృధా చేయకుండా వెంటనే అవసరమైన చోటికి వాటిని చేర్చడం అనే కార్యక్రమం ఈ వాహనం ద్వారా జరుగుతుంది. సాయంత్రం పూట 4 అక్కడ. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనం దేవదూతలు అనుకోవడమే. కారణం ఏంద్రా అంటే కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అంటేనే గొప్పది. ఎవరు చేయలేని అన్ని మంచి పనులు మీ అందరికీ తెలుసు చేస్తుంది, ముందుకెళ్తుంది. అలాగే ఇంకా రానున్న కాలంలో కూడా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కావాలని ఆ భగవంతుడిని ప్రార్థించమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి మనకు సహకారాలు అందించిన వల్లం లక్ష్మారెడ్డి గారు మరియు వాళ్ళ బృందం, వాళ్ళ మిత్రులు, ఈ స్టేజ్ మీదకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ముందుగా మన వల్లం లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసి